రైట్ అంకమరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కొంచెం టెక్నికల్ గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, అడ్రస్ చేసుకోండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లోపల రాజశేఖర్ గారు మాట్లాడతారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. మీకు సహచర ప్యానలిస్టులకి అలాగే 99 వీక్షకులకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నేను ఈరోజు నా సండే డిబేట్ సీరియస్ పొలిటికల్ డిబేట్ అనుకున్నా కానీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ షో పెట్టినట్టున్నారు. 58 అసెంబ్లీ అండ్ 8 పార్లమెంట్, 54 50 వాట్ ఎవర్. నిన్న నేను సోషల్ మీడియాలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 10,000 ఓట్లు తెచ్చుకోగల సామర్థ్యం ఉన్న వాళ్ళకి టికెట్స్ అన్నారు. సో గత ఎన్నికలలో 2019 ఎన్నికలలో జనసేన పార్టీ 58 స్థానాలలో 10,000 ఓట్ల సంఖ్య దాటింది. సో 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన వాళ్ళకే సీట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటే, తెలుగుదేశం తరఫు నుంచి అంతకు మించి తెలుగుదేశంలో అంతకు మించి ఓట్లు సాధించే వాళ్ళు ఉంటారు కదా. సో అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కౌంటర్గా నేను అది ఇచ్చాను. 58 స్థానాల్లో మీరు 10,000 సంఖ్య దాటారు కదా, 58 వాళ్ళకి టికెట్లు ఇస్తారా అని చెప్పేసి. అలాగే టీడీపీతో పొత్తు వ్యతిరేకించే వారికి సీట్లు ఉండవని పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే జనసేన పార్టీలో ఉంటూ టీడీపీతో పొత్తులు వ్యతిరేకించే వాళ్ళకి టికెట్లు ఉండమంటున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు కంటెస్ట్ చేసింది లాస్ట్ టైం 134 అండి, 137. అందులో 10,000 ఓట్లు సాధించిన స్థానాలు ఒక 60 దగ్గర 58 ఉన్నాయి. ఇప్పుడు జోగయ్య గారు అనేది అలాగే వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచిస్తుంది ఏంటంటే ఆ 58 ఇట్లా. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన 54 లిస్టు ఏంటంటే ఇంకా ఉంటాయేమో, అంటే ఇది వాళ్ళే లీక్ చేసి ఉండొచ్చు. కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. ఈ 58 స్థానాల్లో ఎక్కడెక్కడైతే 10,000 స్థానాలు దాటారో అక్కడ 3 చోట్ల తప్ప. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పక్కన పెట్టేద్దాం, రాపాక ప్రసాద్ పక్కన పెట్టేసి రెండో స్థానంలో ఉన్నది 3 చోట్ల గాజువాక, భీమవరం పవన్ కళ్యాణ్, బొమ్మిడి నాయక, నర్సాపురం. ఈ 3 చోట్ల తప్ప ఎక్కడ 3వ స్థానం లేని జనసేన పార్టీకి ఎలా చేస్తారు? టీడీపీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? సో 10,000 అంకె అంటే ఎవరైనా సరే వస్తే ఆయనకి ఒక కుంటి సాగు చెప్పడానికి అలా చెప్పుకుంటారు. అలాగే టీడీపీతో పొత్తుని వ్యతిరేకించే వారికి టికెట్లు ఉండవు అని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ చేతిలో బీఫామ్ ఉంటుంది. ఎవరైనా సరే టీడీపీని వ్యతిరేకిస్తే వాళ్ళకి బీఫామ్ ఇవ్వకుండా ఆపేయచ్చు. నంబర్ 1. టీడీపీతో పొత్తుని వ్యతిరేకించే వాళ్ళని వైసీపీ కోవట్ అని కూడా చెప్పారు. మరి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? దిస్ ఇస్ ద వెరీ వెరీ కీ స్టేట్మెంట్. టీడీపీతో పొత్తు వ్యతిరేకం అంటే వారికి సీట్లు లేవంటే అది జన సైనికులకు కాదు, ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు భారతీయ జనతా పార్టీ. అంటే టీడీపీతో మీరు పొత్తుని వ్యతిరేకిస్తే సీట్లు ఉండవు అని చెప్తున్నారు. ఎవరికి? బీజేపీకి వార్నింగ్. అది బీజేపీ ఎక్కడ పట్టించుకుంటుందని, ఎవరిని వీళ్ళిద్దరిని ఎక్కడ పట్టించుకుంటుందని బీజేపీకి. వాళ్ళు లీస్ట్ బాధాడ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండి. మీరు పార్టీల దాకా వచ్చారు, నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి అసలు బీజేపీకి ఇవాళ జనసేన టీడీపీ బెదిరిస్తే వణికిపోవడానికి అమిత్ షా, మోడీ అయితే సిద్ధంగా లేరు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు, 15 రోజులు ఈడ్చి తన్నారు, అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమా? జనసేన బలపడటం కోసమా? బీజేపీ బలపడటం కోసమా? ఎవరి కోసం పెట్టుకున్నారు? మోడీ గారి జాతీయవాదం ఆయనకు నచ్చింది కాబట్టి పెట్టుకున్నారు. గుడ్డేం కాదు. ఒకసారి ఇంటర్వ్యూ బయట తీసి చూడండి. అమరావతిలో పర్యటిస్తుండగా ఎన్డీఏలోకి వైసీపీ వెళ్తుందనే ఊహాగానాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న అడిగాడు విలేకరు. వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో ఉంటారా, వైదొలుగుతారా అంటే, బాబు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం అన్నారు. సో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు కోసం, జనసేన కోసం కాదు, బీజేపీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్న నాయకుడు, కామన్ సెన్స్ ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా సరే 2019 ఎన్నికలలో 300 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ, అంటే జాతీయ స్థాయిలో 303 గెలిచిన పార్టీని 0.83% ఓటుతో ఆగ్రహం చూపించి, వాళ్ళ ఆవేదన చూపించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే ప్రజల మనోభావాలకు ఆ నాయకుడు ఇచ్చే గౌరవం ఏంటి? ఇచ్చే గౌరవం ఏంటి? ఏ మాత్రం రాజకీయ పరిణితి ఉన్న రాజకీయ నాయకుడు కాదు, కార్యకర్త కూడా ఆ పార్టీ చూడడు. అంతగా వెలివేసిన పార్టీతో ఈ నెల పొత్తు పెట్టుకున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు కలల రాజధాని అయిన అమరావతి కోసమే.
అది ఆయన నోట్లోంచి జాలవారిని ఆణిముత్యాలే. దయచేసి ఆ బీట్ బయట ఉంటే ప్లే చేయండి. మరి ఆ బయటకన్నా ముందు ఐవీఆర్ కృష్ణరావు గారు పుస్తకావిష్కరణలో ఆయన మాడిన మాటలు మర్చిపోతే ఎట్లా? అవన్నీ ఉన్నాయి. అంటే ఇన్కన్సిస్టెంట్ అన్నది ఇన్కన్సిస్టెన్సీ కాదు ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆయన అమరావతి కోసం అంటే మరి అమరావతి ఐవీఆర్ కృష్ణరావు రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడిన మాటలు రెండు కాంట్రడిక్టరీయే కదా. ఏది పవన్ కళ్యాణ్ చేసే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఏ రోజున ఏ షూట్ ఉంటే ఆ స్క్రిప్ట్ ఎట్లా చదువుతాడో, సినిమాల్లో ఏ మీటింగ్లో ఏ స్క్రిప్ట్ చదవాలో ఆ స్క్రిప్ట్ చదువుతాడు. పాత స్క్రిప్ట్కి కాంట్రడిక్టివ్ ఉందా లేదా అని పోల్చుకునే అంత టైం ఆయన దగ్గర లేదు. జనసేన పార్టీ 2019 ఎన్నికల తర్వాత ఈ రోజుకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజుకి 1710 రోజులు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 50 రోజులు. ఈజ్ ఏ సీరియస్ పొలిటీషియన్. 50 రోజులు ఏంటంటే మన వారాహయాత్ర చాలా సీరియస్ గా చేశారు కదా. చెప్పండి, చాలా సీరియస్ గా చేశారు. మరి 50 రోజులు కన్ఫైన్ చేయడం కరెక్ట్. డేట్ చెప్పండి, నేను చెప్తాను డేట్ పోనీ. ఎప్పుడు ఆయన డేట్ చెప్పంటారా? జూన్ నుంచి మొదలెట్టినట్టు. ఎప్పటి నుంచి చెప్పినా సరే 2019 తర్వాత 2019 అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నారు, 2021 కరోనా సరిపోయింది. 2000 మొత్తం డేట్స్ చెప్పండి మీరు, ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? సో 50 రోజులు మొత్తం కలిపి ఆయన ఉన్నది 50 రోజులు. పార్టీ ఆఫీస్ లో ఉన్నది ప్రశాసన నగర్ పార్టీ ఆఫీస్కి ఆయన ఏడాదికి 2 సార్లు వస్తారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో ఉండగా ఎవరైనా సరే జనసేన నాయకుడు కలవాలంటే కుదరదు, గేట్ బయటే. ఆఫీస్ లో సిబ్బంది తప్ప పవన్ కళ్యాణ్ సరే అంటే ఒక్కో పార్టీకి ఒక్కో లీడర్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. సీరియస్ పాలిటిషియన్ ఒక సీరియస్నెస్ చెప్తున్నా నేను. మీరు మీ పార్టీ నాయకులనే గేట్ బయట నుంచోబెడితే వాళ్ళు ప్లాగార్డు పట్టుకొని నేను లోపలికి వస్తాను సార్ అని నిలబడిన రోజులు ఉన్న పార్టీలో పవన్ కళ్యాణ్ రోజంతా నిలబడితే కూడా ఇంటర్వ్యూ దొరకకపోతే పవన్ కళ్యాణ్ కార్లో వెళ్ళిపోతుంటే సార్ అని 1/2 కిలోమీటర్ పరిగెత్తిన నాయకులను పెట్టుకున్న పార్టీ ఈజ్ ఇట్ ఎ సీరియస్ పొలిటికల్ పార్టీ? సరే మనం రాజకీయ పార్టీ 60 సీట్లు ఎలా ఇస్తారండి? అంటే ఇవ్వటం కాదుగా, తీసుకోవటమేగా. ఇప్పుడు అడగటం తీసుకోవటమే కదా. అంటే వాళ్ళ క్లెయిమ్ ఇది, నేను అంటున్నది కాదు, వాళ్ళ క్లెయిమ్ తీసుకోవటమే కాదండి. వాళ్ళు తీసుకుంటున్నారు, ఇవ్వట్లా. కామెడీ షో 8 లోక్సభ స్థానాలు, 8. బీజేపీ కూడా 2014లో ఇవ్వలేదు కదా. అందులో 2 ఆల్రెడీ వాటిలో బీజేపీ లోగడికి నర్సాపురం కాకినాడ గెలిచినవే. రాజమండ్రి కాకినాడ గెలిచినవి కాదు. పోయినసారి 2014లో టీడీపీ బీజేపీకి ఎంత ఇచ్చింది, జాతీయ పార్టీకి ఎంత ఇచ్చింది? 8. టీడీపీ కూడా జాతీయ పార్టీ అనండి. ఎప్పుడు 2-3 రాష్ట్రాలు ఇప్పుడు కూడా జాతీయ పార్టీ. వాళ్ళు ఎప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ అధ్యక్షుడు అని చెప్తారు వాళ్ళు. చెప్పొచ్చు కానీ సార్ వాళ్ళకి ఇప్పుడు జాతీయ పార్టీ రిజర్వేషన్ లో లేదు కదా. నేను కూడా పాకిస్తాన్ లో పోటీ చేస్తాను, బంగ్లాదేశ్ లో పోటీ చేస్తానని చెప్పుకుని నేను కూడా ఒక పార్టీ పెట్టుకోవచ్చండి, అంతర్జాతీయ పార్టీ. నేను లోకేష్ కంటే గొప్ప, చంద్రబాబు నాయుడు కంటే గొప్ప నేను కూడా చెప్పుకోగలను. ఏంటండి మాట్లాడతారు? అలాగే నేను ఒక డిస్క్లైమర్ ఒకటి ఐ వాంట్ టు టెల్.